ఈరోజు భారతదేశం పాకిస్తాన్ మీద సింధూరులో వాళ్ళ స్థావరాలు, ఉగ్రవాదులు ఉండే స్థావరాల మీద దాడి చేయటం చాలా తొందరగా యాక్షన్ తీసుకున్నారు. ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఒక గుర్తింపు దేశం. భారతీయులుగా మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. వాళ్ళు చేసే అరాచకాల మీద ప్రభుత్వం తీసుకుంది కూడా దాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉండి కూడా ఇతర దేశాలని సపోర్ట్ చేస్తున్న మన దేశంలో ఉండే పౌరులు ఆలోచించాలి. భారతీయుల దేశంలో ఉండే నీరు, గాలి, భూమి మీద ప్రాణాలతో ఉండాల్సింది ఉండి మనం సమర్థించాల్సింది పోయి వాళ్ళని వత్తాసు పలుకుంటున్న ఎవరైనా కానీ దేశాన్ని ద్రోహం చేసినట్టే. ఈరోజు దాన్ని భారతదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమర్థిస్తున్నాను. నిన్న మన భారత జవాన్లు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనేది చాలా వరకు సక్సెస్ అయినట్టుగా ఫీల్ అవుతున్నాం. దాంట్లో సుమారు 30 మంది ఉగ్రవాదులను చంపినట్టుగా చెప్తున్నారు. 30 మంది సరిపోరు, ఇంకా 200 మంది దాకా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ 200 మందిని చంపితే కానీ మన దేశానికి ఒక రిలీఫ్ అనేది ఉండదు. సో ఉగ్రవాదులను పోషించే ప్రతి ఏ దేశమైనా కూడా దాన్ని ఖండించాల్సిందే. మామూలుగా ప్రపంచమంతా ఏకమై ఉగ్రవాదులకి ఎగనెస్ట్గా మాట్లాడితేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఉగ్రవాదులను చంపడం చాలా మంచి పని. మనకి 22 ఏప్రిల్ జరిగినటువంటి ఉగ్రదాడి, దాంట్లో 27 మంది అమాయకులైనటువంటి ప్రజలు, టూరిస్టుల్ని వాళ్ళు ముఖ్యంగా దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళ రిలీజియన్ అడిగి హిందువులైతేనే చంపారు. ఆ విధంగా చేయడం అనేది దేశవ్యాప్తంగా ప్రజల్లో ఎంతో ఆందోళన, కోపం ప్రజ్వరిల్లుతున్నది. దానికి గత 13 రోజులుగా కంటిన్యూగా బార్డర్లో ఎల్ఓసి దగ్గర కంటిన్యూ షెల్లింగ్ జరుగుతూ ఉన్నది. ఇది ఎక్కడికి దారితీస్తుంది అనుకునే తరుణంలో మన వాళ్ళు రాత్రి 1:44 9 పట్టణాల్లోని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్లస్ ఇంకా పాకిస్తాన్లోని మొత్తం 9 ప్లేసుల్లో మిసైల్ అటాక్స్ చేశారు. సో దాంట్లో మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉండే టెర్రరిస్టు హఫీజ్ సయీద్ కానీ, లష్కర్ తోయిబా, జైష్ మొహమ్మద్ ఉగ్రవాదుల యొక్క ముఖ్య స్థావరాలు ఉండే ప్లేసులనే మన వాళ్ళు టార్గెట్ చేశారు. దాంట్లో మన ఇండియన్ ఆర్మీకి కావాల్సినటువంటి మెయిన్ టార్గెట్స్ అచీవ్ చేశారు. దీంతో మనం ఇంకా ఫర్దర్గా దీన్ని ఎస్కలేట్ చేయదలుచుకోలేదనేసి మన ఇండియన్ ఆర్మీ డిక్లేర్ చేసింది. కానీ పాకిస్తాన్ కానీ రిటలేషన్ స్ట్రైక్ కానీ స్టార్ట్ చేస్తే మాత్రం ఇంకా చావు దెబ్బ తీసేదానికి మన ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉన్నాయి. గత వారం చూసినట్లయితే యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఉరిక్కిపడే విధంగా కాశ్మీర్ అందాలని, పహల్గామ్ అనే గ్రామంలో కాశ్మీర్ అందాలు చూసేదానికి మన భారతీయులు వెళ్ళినప్పుడు, కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు, ఇటీవల కొత్తగా పెళ్ళయ్యి అక్కడ హనీమూన్కి వెళ్ళి అక్కడ అందాలను తిలకించి అక్కడ సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో అనేక కుటుంబాలు అక్కడికి పోయి ఈ సేద తీర్చే క్రమంలో ఉగ్రమూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు అక్కడ నిర్దాక్షిణ్యంగా అక్కడ ప్రవేశించి అక్కడ రీసెంట్గా పెళ్ళైన హనీమూన్ జరుపుకుంటున్న ఆ జంటపై దాడి చేసి అక్కడ ఆ భార్య ముందే, ఆ వధువు ముందే ఆ వరుణ్ణి దారుణంగా కాల్చి చంపడం జరిగింది. అదేవిధంగా ఒక ఆర్మీ మ్యాన్ను కుటుంబ సమేతంగా సెలవు పెట్టుకొని వచ్చి వాళ్ళకు వచ్చేసి కొద్ది సమయంలోనే సెలవుల్లో కాశ్మీర్ అందాలను చూపిస్తామని చెప్పి వాళ్ళ కుటుంబ సమేతంగా తీసుకొని వస్తే కులము, మతం అని అడిగి మరి దారుణంగా చంపడం అనేది భారతదేశం ఉలికిపడింది. గత ఆ యొక్క సంఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. భారతదేశ ప్రతి పౌరుడు రక్తం కూడా ఉడికిపోయే విధంగా ఆ దుశ్చర్య ఉంది. కాబట్టి యావత్ భారతదేశం ఒక్కసారి అనేక నిరసన కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము వెంట మేము ఉన్నాం అనే నినాదంతో అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి సహాయంగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న మన ఆర్మీ వాళ్ళ మీద దాడులు చేసి వెంటనే ఆ యొక్క పాక్ బంకర్లు ఎక్కడైతే కాక్కొని ఉన్నారో వాళ్ళందరూ ఉగ్రముఖులు వాళ్ళందరూ ఏరి పారేయడం అనేది నిజంగా మన భారతదేశం ప్రతి పౌరు కూడా ఈరోజు ఆర్మీకి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఏది తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క భారతీయుడు అనుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గత దశాబ్దాల కాలంగా మన సైనికుల మీద దాడి చేయడం, మళ్ళీ మన సైనికులు వారి మీద చేయడం అనేది జరుగుతూ ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఈరోజు ఈ భారత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ప్రధానమంత్రి
పూర్తి స్థాయిలో దీని మీద ఈ యుద్ధాన్ని చేపట్టి తుది ముట్టించినట్లే పాకిస్తాన్ని ఈ భారత పౌరులు సంతోషంగా ఉంటారని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు వారు ఈ పహల్గాంలో మృతి చెందిన యాత్రికులు ఈ భారతదేశంలో ఉన్న పౌరులు మా కుటుంబంలో చనిపోయిన సభ్యుడిగా భావించి అందరూ బాధపడడం జరిగింది. ఈరోజు అటువంటి కార్యక్రమాల్ని పాకిస్తాన్ మంత్రులు ఏదేదో ప్రేలాపం చేస్తూ ఉన్నారు. వారికి ధీటుగా నిన్నటి నుంచి సమాధానం చెప్పడం భారత ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ఇంక మీదట కూడా ఇటువంటి కార్యకలాపాలు పాకిస్తాన్ చేయకుండా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని తుది ముట్టించాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో జరిగిన దాడిలో, ఉగ్రవాదుల దాడిలో మన హిందువులు 27 మందిని చంపటం జరిగింది. అతి దారుణంగా గుడ్డలిప్పి మరి హిందువా లేదా ఇంకెవరా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కాల్చడం జరిగింది. అతి దారుణమైన విషయం. ప్రతి ఒక్క భారతీయుడు ఈ యొక్క విషయాన్ని ఖండించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం బాగా మంచి నిర్ణయం తీసుకుంది. ఎక్కడ ఉగ్రవాదులు ఉంటే వాడు ఎవడైనా కానీ వాడిని కాల్చేయాలనేది నా ఒక ఆలోచన. నిర్దాక్షిణ్యంగా ఆ కుటుంబాలని ఇది చేసిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపాలని నిన్న మన వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం బాగా చేశారు. ఇట్లా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఉగ్రవాదుల మీద మన భారత సైన్యం ఏదైతే అటాక్ చేసి వాళ్ళని అయితే హతమార్చారో అది మంచి పరిణామం. ఎందుకంటే ఇలా ఈ టెర్రరిస్ట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇలా కమ్యూనల్ రైట్స్ క్రియేట్ చేసి మనకి ఇలా డిఫరెన్సెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మనం ముందుగానే వాళ్ళని ఇలా కట్టడి చేయడం వల్ల సో అందరం కలిసికట్టుగా ఉండొచ్చు. ఇది మనకి అందరం డెమోక్రసీలో ఇవన్నీ కూడా మనకి మంచి పరిణామాలు కాబట్టి సో భారత సైన్యానికి మన సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలి. సో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఇలాంటి అలర్ట్గా ఉండి ఇలాంటి అటాక్స్ ఎప్పుడు జరగకుండా సో అందరినీ సేవ్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. సో మొన్న ఏప్రిల్ 22వ తారీఖు జరిగిన ఉగ్రవాది దాడి అనేది అది చాలా హేయమైన చర్య, ప్రజాస్వామ్యం మీద జరిగిన ఒక ఘాతుకము. అలాగే ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. మనం అందరం కూడా దీని మీద సమగ్రంగా సమిష్టిగా పోరాడాలని చెప్పని కోరుకుంటున్నాను. గత నెల పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటే కరుడుగట్టిన ఉగ్రవాదులు 27 మందిని అమాయకుల్ని బలి తీసుకున్నారు. పిస్టల్తో నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. అది భారతదేశం అంతా కూడా చాలా బాధపడింది. అలాగే పాకిస్తాన్లో కూడా చాలామంది బాధపడ్డారు. నిజంగా కూడా ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఎంతోమంది అమాయకులు బలైపోయారు. దానికి నిజంగా మన ఆర్మీ భారతదేశం యొక్క ఆర్మీ ఆపరేషన్ సింధూరా పేరుతో 30 మంది ఉగ్రవాదుల్ని ఎవరైతే చంపారో 27 మందిని ఆ 30 మంది ఉగ్రవాదుల్ని నిన్న చంపడం నిజంగా కూడా మంచి పరిణామం. ఎందుకంటే ఎవరు కూడా ఇంకా అటువంటి అటాక్స్ చేయకూడదు. అది భారతీయులు కావచ్చు లేదా పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అమాయకుల్ని చంపడం మాత్రం చాలా ఘోరం. ఎందుకంటే వాళ్ళు ఏదో సైట్ సీయింగ్ కోసం పోయి లేదంటే ప్రశాంతంగా కొద్ది రోజులు గడుపుదామని చెప్పి పోయిన దానికి, వాళ్ళు హాలిడే వెకేషన్స్కి పోయిన దానికి వాళ్ళని అలా చేయడం చాలా బాధ. ఈరోజు వాళ్ళ భార్య బిడ్డలు చూస్తే అల్లాడిపోతున్నారు. మన నెల్లూరు జిల్లాలో సోమిశెట్టి మధుసూదన్ రావు ఉన్నారు మన కళ్ళ ముందే కావల్లో. వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. చిన్న పిల్లలు, నిజంగా మీడియా మిత్రులకి పాత్రికేయులు కూడా అందరికి కూడా తెలుసు, చిన్న పిల్లలు. అతను ఏం పాపం చేశాడు? అతను అనవసరంగా చంపేశారు. ఏదైనా ఒక ఉగ్రవాదిని చంపాడా, లేకపోతే జోలికైనా పోయాడా, ఎవరినైనా విమర్శించాడా? ఏమీ లేకుండా ఉంటేనే అనవసరంగా అన్యాయంగా చంపేశారు ఎంతోమంది 27 మందిని. ఇది చాలా ఘోరం. నిజంగా కూడా ఈ భారతీయులంతా కూడా నిజంగా ఈరోజు జరిగిన పరిణామానికి అంటే అదొక హెచ్చరికగా, అంటే ఇంకొకసారి ఏ ఉగ్రవాది కూడా అలా చేయకూడదని మన ఆపరేషన్ సింధూరా సక్సెస్ చేసిన దానికి నిజంగా నేను ఇది మంచి పరిణామం అనుకుంటున్నాం.